ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని, ఆత్మీయంగా ఎదుగుచు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా తెలుసుకొని దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు ద్వారా ఎన్నో సంఘాలు దీవించబడుతున్నాయని సేవకుల ద్వారా విని దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటి బట్టి దేవునామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, గతంలో మనము అపోస్తలుల బోధ గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆనాటి సంఘాల్లో, ముఖ్యంగా క్రొత్త నిబంధన సంఘములో అపోస్తలులైన వారు సంఘానికి అనేకమైన మంచి బోధలు వారు చేశారు. ఆనాటి సంఘాలు సుబోధల మీద, దేవుని యొక్క సత్య వాక్యం మీద కట్టబడ్డాయి. ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నాము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘము కట్టబడుచున్నదని. అవును ప్రియులారా, ఈనాడు సంఘములన్నీ కూడా అపోస్తలుల బోధ మీద కట్టబడవలసి ఉంది. ఏ సంఘములైతే అపోస్తలుల బోధ ఉంటుందో ఆ సంఘములు ఆత్మీయంగా ఎదుగుచు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడతాయి. ఆనాడు అపోస్తలులైన వారు సంఘాలను సత్యవాక్యము ద్వారా, మంచి బోధల ద్వారా ఆ సంఘాలను బలపరిచారు. సంఘాలు విశ్వాసంలో స్థిరపరచబడ్డాయి. అందుకే ఈరోజు అనేక చోట్లకు క్రైస్తవ్యము వ్యాప్తి చెందింది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అపోస్తలుల బోధ ద్వారా ఆత్మీయంగా ఎదగాలి అని మనము గమనించాలి. అందుకే ఆది సంఘము అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉందని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అపోస్తలులైన వారు సంఘానికి ఏమి బోధించారో కొన్ని విషయాలు గతంలో మనం నేర్చుకున్నాం. మొదటిగా వారు మార్పు నొందిన ప్రవర్తన గురించి సంఘానికి బోధించారు. ఒక వ్యక్తి మారు మనస్సు రక్షణ పొందిన తరువాత మారు మనస్సుకు తగిన ఫలాలు అతడు ఫలిస్తూ మంచి ప్రవర్తన కలిగి పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని నవీనమైన నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా అపోస్తలులు ఏం బోధించారు అంటే క్రైస్తవ విలువల గురించి బోధించారు. ఏంటి ఈ క్రైస్తవ విలువలు అంటే ఆత్మఫలము గురించి. కేవలము సంఘము ఆత్మ వరములతో మాత్రమే కాదు, ఆత్మ వరములతో నడిపించబడ్డం మాత్రమే కాదు, కానీ సంఘములో ఉన్న వారందరూ ఆత్మ ఫలమును ఫలించాలని. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలమును సంఘంలో ఉన్న వారందరూ ఫలించి మంచి సాక్షులుగా లోకంలో ఉండాలని మనం నేర్చుకున్నాం. అలాగే ప్రియులారా, మూడవదిగా క్రైస్తవ కుటుంబంలో ఉన్న సంబంధాల గురించి మనము నేర్చుకున్నాము. అపోస్తలులు క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో వారు సంఘానికి బోధించారు. కొన్ని చిన్న కుటుంబాలు కలిసి పెద్ద కుటుంబము సంఘముగా ఏర్పడుతుంది కనుక కుటుంబంలో మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు సంఘము కూడా చాలా బలంగా, ఆత్మీయంగా ఉంటుంది. కుటుంబంలో భర్తలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. భర్తలు భార్యలను ప్రేమించాలని, భార్యలు భర్తలకు విధేయులై ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభు శిక్షల బోధలు పెంచాలని, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు ఉండాలని మనము నేర్చుకున్నాము. ఈ సంగతుల అపోస్తలులు ఆనాడు సంఘాలకు బోధించారు. ఇటువంటి కుటుంబ సంబంధమైన బోధ సంఘములో ఈరోజు ఎంతైనా అవసరం. అలాగే నాలుగవదిగా ప్రియులారా, క్రైస్తవ సంఘములో ఏ విధంగా సంబంధాలు ఉండాలి అనే విషయాలు మనము నేర్చుకున్నాము. అవును, సంఘము క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము గనుక, ఈ సంఘము దేవుని యొక్క ఇల్లు గనుక, దేవుని కుటుంబం అని పిలువబడే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాగూ ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. సంఘములో ఉన్న పెద్దలు, సంఘములో ఉన్న స్త్రీలు, పురుషులు, యవన స్త్రీలు, యవన పురుషులు, వృద్ధులు, బాలురు అందరూ కూడా వారు ఏ విధంగా ప్రవర్తించాలో నేర్చుకున్నాం. సంఘం అనగా శరీరం అని, సంఘం అనగా కుటుంబం అని,
సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఒకరితో ఒకరు మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని, సంఘములో ఐక్యత ఉండాలి, సంఘములో ప్రేమ ఉండాలి, సంఘములో అనురాగం ఉండాలి, సంఘములో ఒకరి మధ్య ఒకరికి సమాధానం ఉండాలి, ఒకరినొకరు పరామర్శించుకోవాలి, సంతోషించి వారితో సంతోషించాలి, ఏడ్చి వారితో ఏడవాలి, వారి యొక్క సంతోష దుఃఖములలో పాలు పంపులు పొందాలి. అదే సంఘము అని మనము నేర్చుకున్నాం ప్రియులారు. ఈరోజు మరి యొక్క అంశాన్ని మనం నేర్చుకుందాం. అపోస్తలులు సంఘాలకు ఏమి బోధించారు? 5వదిగా అపోస్తలుల బోధలో ఉన్న 5వ అంశం ఏంటంటే వెలుపటి వారితో అనగా క్రైస్తవేతరులతో సంబంధాలు. ద రిలేషన్షిప్ విత్ ద అవుట్ సైడర్స్. ప్రియులారా, మనము లోకములో నుంచి మనం వేరు చేయబడ్డాం. చీకటిలో నుంచి, పాపములో నుంచి దేవుడు మనం పిలుచుకొని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మళ్ళీ నడిపించాడు. సంఘం అనగా పిలువబడినది, కాల్డ్ అవుట్ అని మనం గమనించవచ్చు. సంఘం అనగా లోకములో నుంచి పిలువబడి ప్రత్యేకంగా ఉండడానికి, పరిశుద్ధముగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి సంఘము పిలువబడింది. అయితే ఈ లోకములో మనం ఉన్నప్పటికీ క్రైస్తవేతరులతో అనగా అన్యులతో, క్రైస్తవులు కాని వారితో మనం ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలో ఆనాడు అపోస్తలులు సంఘములో బోధించారు. మనం క్రైస్తవులైనంత మాత్రాన అన్యులతో మనము మాట్లాడకూడదని, అన్యులతో షేక్ హ్యాండ్ చేయకూడదని, అన్యుల మధ్య ఉండకూడదని దాని అర్థం కాదు. కానీ అన్యులతో ఏ విధంగా నడుచుకోవాలో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనం చదువుతున్నాం. ఇటువంటి విషయాలు అన్యులతో లేదా క్రైస్తవేతరులతో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా వారితో మాట్లాడాలి, ఏ విధంగా వారితో జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి, వారితో మన సంభాషణ ఎలా ఉండాలి, వారితో సంబంధములు ఎలా ఉండాలి అనే విషయాలు అపోస్తలులు బోధించారు. క్రైస్తవేతరులతో ఏ విధంగా సంబంధం ఉండాలో మనము బైబిల్ గ్రంథములో కొన్ని వాక్య భాగాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈ విషయాలు కొలస్సీలకు రాసిన పత్రిక 4:5-6 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:12-18 వచనాలు, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4:12 వచనము, తీతుకు రాసిన పత్రిక 3:2 వచనము, 8 వచనము, 14 వచనము, అలాగే తీతుకు రాసిన పత్రిక 2:14 వచనము. ఈ వచనాలు మనం చదివినట్లయితే, ఇంకా కొన్ని వచనాలు మనం చదివినట్లయితే ప్రియులారా, క్రైస్తవులైన వారు, దేవుని పిల్లలైన వారు అన్యులతో అనగా క్రైస్తవేతరులతో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో మనం స్పష్టంగా వాటిని చదువుట ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, మనము లోకములో దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడానికి ప్రభు మనల్ని ఉంచాడు. సంఘం అనగా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని తిమోతికు రాసిన మొదటి పత్రిక 3:15 వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, దేవుని యొక్క లక్షణాలు ప్రపంచమంతటికి, లోకం అంతటికి తెలియాలంటే సంఘము ద్వారా తెలియబడుతుందని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సత్యము సంఘము మీద నిలబడుతుంది. సత్యమునకు స్తంభము ఆధారము ఏంటంటే సంఘమే. సంఘము దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించని పరిస్థితిలో సంఘము విఫలమైనట్లే. దేవుడు సంఘము ద్వారా లోకానికి నానా విధమైన జ్ఞానము, దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని సంఘము ద్వారా లోకానికి తెలియపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ భూమి మీద సంఘాన్ని ఆయన కట్టాడు. ప్రభు అన్నాడు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని నేను కట్టుదును అని ఆయన చెప్పాడంటే ఈ సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. అందుచేత సంఘాన్ని దేవుడు ఏర్పరిచాడు. సంఘము ద్వారానే దేవుని యొక్క సత్యము ప్రపంచమంతటికి తెలియపరచబడాలి. అన్యజనులైన వారు దేవుణ్ణి తెలుసుకోవాలంటే సంఘములో ఉన్న సంఘ సభ్యులే అన్యజనులకు ప్రభువుని ప్రకటించాలి. కానీ దేవుని ప్రజలైన వారు అన్యజనుల మధ్య నివసిస్తూ వారితో మిళితమై వారి సంప్రదాయాలు, వారి ఆలోచనలు, వారి ఆచారములు పాటించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క సత్యము అనేది నేలపాలయ్యే అవకాశం ఉంది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 2:24 వచనంలో మనం చదువుతున్నాము, ఇదిగో మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అని. అవును ప్రియులారా, దేవుని నామము దేవుని పిల్లలను బట్టి అన్యజనులను దూషించబడకూడదు. అన్యజనుల మధ్య ఉన్న మనము చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనము జీవించాలి. దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలి, కానీ దేవుని నామానికి అవమానకరముగా మనం ఏమాత్రం కూడా జీవించకూడదు ప్రియులారు. ప్రభు అన్నాడు, ఇదిగో మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని. ప్రభు అన్నాడు, ఇదిగో మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని. ఉప్పు ఏ విధంగా ఆ చుట్టుప్రక్కల ఉన్న పదార్థానికి ఏ విధంగా రుచినిస్తుందో, దేవుని పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ చుట్టుప్రక్కల ఉన్న అన్యజనులకు వారు రుచినిచ్చేవారుగా వారు ఉండాలి. అలాగే ఉప్పు ఎక్కడ ఉంటుందో ఆ పదార్థము పాడవకుండా ఉప్పు దానిని కాపాడుతుంది.
అంచేత లోకానికి ఉప్పుగా ఉన్న మనము మన చుట్టుప్రక్కల ఉన్న అన్యజనులకు ప్రియులారా మనము దీవెనకరముగా ఉండాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలంటే మన ద్వారానే అన్యజనులకు ప్రకటించబడుతుంది. అందుకే అన్యజనుల మధ్య ఉన్న మనము చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనము కొనసాగించవలసిన వారు ఉంటున్నాం. ప్రభు అన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగు ఉన్నారు గనుక మీ యొక్క వెలుగు సమస్త జనులకు ప్రకాశించబడినట్లు మీరు దీపస్తంభం మీద మీ దీపం ఉండాలని ప్రభు చెప్పాడు. అందుచేత దేవుని పిల్లలముగా మనం ఈ లోకానికి ఉప్పుగా ఉన్న మనము, లోకానికి వెలుగుగా ఉన్న మనము, మనం ఈ లోకములో ప్రత్యేకంగా జీవిస్తూనే, ఒక నీతిగా నిజాయితీగా యథార్థంగా జీవిస్తూనే లోకములో ఉన్న ప్రజలకు ఒక ఆశీర్వాదకరముగా ఉండాలి. ప్రియులారా, అపోస్తలులైన వారు సంఘానికి విషయాలు బోధించారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 43-46 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ ప్రజలందరికీ దేవుని పిల్లలంటే భయం కలిగింది. 46వ వచనంలో మనం చదివినట్లయితే ప్రజలందరి వలన వీరు దయ పొందుకున్నారు. ఫియర్ అండ్ ఫేవర్ అనే 2 మాటలు మనం గమనించవచ్చు. అంటే దేవుని పిల్లలను చూస్తే వీరి యొక్క ప్రవర్తనను బట్టి అన్యజనులైన వారు వీరితో మాట్లాడాలన్నా, వీరితో కలిసి జీవించాలని వారు భయపడేవారంటే అంత మంచి ప్రవర్తన వీరు కలిగి ఉండేవారు. గౌరవప్రదమైన మర్యాదపూర్వకమైన జీవితాన్ని ఆది సంఘములో సభ్యులు విశ్వాసులు జీవించారు కనుక ప్రజలు వీరితో కలిసిమెలిసి ఉండడానికి, వీరితో కలిసిపోవడానికి వారు భయపడ్డారు. అంటే అంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అలాగే ప్రజలందరూ కూడా వీరి మీద దయ చూపించారు. అంటే వీరు కూడా ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించారు పిల్లారు. అలాగే ఈనాడు సంఘములలో దేవుని పిల్లలైన వారు అన్యజనుల మధ్య చాలా మర్యాదపూర్వకముగా మంచి ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యము కలిగి జీవించవలసిన వారమే ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో నోవహు గురించి ఆలోచన చేసినట్లయితే చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కూడా పాడైపోయి ఉన్నారు. వారి యొక్క ఊహ కూడా, వారి తలంపులు కూడా చెడ్డవిగా ఉన్నాయి. ప్రజలందరూ అపవిత్రతలు, అక్రమములు, అన్యాయములు జీవిస్తూ ఉన్నారు. కానీ నోవహు మాత్రం దేవుని కృపను పొందుకొని నిందారహితుడుగా, నీతిపరుడుగా జీవించాడు. ప్రియులారా, మన చుట్టుప్రక్కల ఉన్న లోకము అపవిత్రతతో నింపబడి ఉంది, పాపముతో నింపబడి ఉంది. ఈ పాపుల మధ్య, అపవిత్రమైన లోకం మధ్య మనం జీవిస్తూనే ఆ పాపము అంటకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా మనం పవిత్రంగా జీవిస్తూ ప్రభువును గురించి ఇతరులకు ప్రకటించవలసిన వారు వింటున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారి భూమి మీద 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన జీవిత కాలంలో ఆయన పాపుల మధ్య ఆయన ఉన్నాడు. సుంకరులతో, పాపులతో ఆయన స్నేహము కూడా చేశాడని మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్నాము. పాపుల మధ్య ఆయన ఉన్నప్పటికీ పాపము తనకు అంటించుకొనకుండా, ఆయన శోధింపబడినప్పటికీ పాపము చేయకుండా ఆయన పవిత్రంగా తను తాను కాపాడుకుంటూ అనేక మందిని దేవుని యొద్దకు, దేవుని సత్యము యొద్దకు నడిపించాడు ప్రియులారా. అదేవిధంగా దేవుని పిల్లలైన క్రైస్తవులైన వారు లోకములో జీవిస్తూ ఇహలోక మాలిన్యం అంటకుండా దేవుని యొద్దకు ప్రజలను నడిపించవలసిన వారై ఉంటున్నారు. ఒక తామర పువ్వు బురదలో ఉన్నప్పటికీ బురద తనకు ఏమాత్రము కూడా అంటించుకొనకుండా ఎలాగైతే కాపాడుకుంటుందో, దేవుని పిల్లలైన వారము లోకములో లోకస్తుల మధ్య ఉంటూనే లోకానికి వెలుగుగా, దీవెనకరంగా ఉండాలి అని ఈ సందర్భంగా మనం నేర్చుకుంటున్నాం. అపోస్తలుల విషయాలు సంఘానికి బోధించారు. అన్యజనులతో మన సంభాషణ ఎలాగుండాలో మనం నేర్చుకోవాలి. మనం వారితో ఎలాగూ ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. వారితో ఎలాగూ మాట్లాడాలో మనము నేర్చుకుని మనము లోకంలో జీవించాలి ప్రియులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు సమయాన్ని పోనీయొద్దు, సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. సమయము చాలా విలువైనది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంఘమునకు వెలుపటి వారి ఎడల అనగా క్రైస్తవేతరులతో, అన్యులతో మీరు జ్ఞానము కలిగి నడుచుకోనండి అని. ప్రియులారా, అన్యజనులతో నడుచుకోవాలంటే మనకు దైవ జ్ఞానం అవసరం. వారితో పాటే మేము అన్నట్లు వారి ఆచారాలే పాటిస్తూ, వారి సంప్రదాయాలు పాటిస్తూ, వారు మనము ఒకటే అన్నట్లు ఉండకూడదు. కానీ అన్యులతో ఏ విధంగా ఉండాలో దైవ జ్ఞానము మనకు అవసరం. అలాగే 6వ వచనంలో గమనిస్తే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో, వారు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వారికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో మనం తెలుసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినట్లయితే మిమ్ములను హేతువు అడుగు వారికి మీరు సాత్వికముతో మీరు ప్రత్యుత్తరం ఇయ్యాలని అక్కడ చదువుతూ ఉన్నాం.
మన విశ్వాసానికి కారణం అడిగిన వారికి మనము ప్రేమతో వారికి సత్యాన్ని చెప్పాలి, కానీ వారిని దూషిస్తూ వారిని ద్వేషిస్తూ మనము సత్యమును చెప్పకూడదు. అందుకే ఎఫెసీ పత్రికలో 4:15 చదువుతున్నాము, ప్రేమ కలిగి సత్యము చెప్పాలి అని. పిల్లలు, యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక ధనవంతుడు అధికారి యవనస్తుడు వచ్చి నిత్యజీవం పొందాలంటే నేను ఏమి చేయాలని అడిగితే ప్రభువు చాలా విషయాలు, ధర్మశాస్త్రములైన విషయాలు చెప్పినప్పుడు అతను అంటాడు, నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుండి వీటిని పాటిస్తున్నానని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ప్రభు అంటాడు, ప్రభువు అతనిని ప్రేమించి ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పాడు. అంటే అతనిలో ఉన్న కొదువను ద్వేషముతోనో దూషణతోనో కక్షతోనో పగతోనో చెప్పలేదు, కానీ ప్రేమతో అతని మీద కనికరపడి చెప్పాడు. ప్రియులారా, అన్యజనులైన వారికి యేసుక్రీస్తు ఎవరో తెలియనప్పుడు, యేసుక్రీస్తు ఎటువంటి వాడు తెలియనప్పుడు వారిని హేయభావంతో అసహించుకునే భావంతో వారికి సత్యాన్ని చెప్పకూడదు, కానీ వారికి ప్రేమతో సత్యాన్ని చెప్పాలి. వారికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో దేవుని పిల్లలముగా మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని అపోస్తలుడైన పౌలు సంఘానికి బోధించాడు. అలాగే ప్రియులారా, మన యొక్క సంభాషణ ఎల్లప్పుడూ కూడా రుచిగలదిగా ఉండాలి. దేవుని పిల్లలు అన్యజనులతో మాట్లాడినప్పుడు రుచిగల సంభాషణ ఉండాలి. మనము మాట్లాడితే మనకు కానీ ఎవరితో మాట్లాడుతున్నామో వారికి కానీ ఉపయోగకరంగా ఉండాలి. ఉపయోగం లేని మాటలు, అర్థం పర్థం లేని మాటలు, అనవసరమైన మాటలు దేవుని పిల్లలు మాట్లాడకూడదు. దేవుని పిల్లలైన వారు లోక సంబంధమైన విషయాల గురించి అతిగా మాట్లాడకూడదు. ఈ లోక సంబంధమైన సినిమాల గురించి, సీరియల్ గురించి, రాజకీయాల గురించి, లోక సంబంధమైన భోగభాగ్యాల గురించి అన్యజనులతో మాట్లాడే సమయాన్ని దుర్వినియోగం చేయకుండా అన్యజనులతో మాట్లాడినప్పుడు ప్రియులారా ప్రభువు గురించి మాట్లాడాలి, దేవుని గురించి మాట్లాడాలి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మాట్లాడాలి, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం ద్వారా మానవునికి ఎలాగో పాపక్షమాపణ కలుగుతుందో, రక్షణ కలుగుతుందో అన్యజనులకు ప్రభువుని గురించి చెప్పాలి తప్ప మనము అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని సామెతల గ్రంథంలో మనము చదువుతున్నాం. ప్రియులార్, మన సంభాషణ ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చదువుతున్నాము, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు, అనవసరమైన కల్పనా కథలకు మనము చోటు ఇవ్వక దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రజలకు బోధించాలి. ప్రియులార్, ఇంకా మనం గమనించినట్లయితే అన్యజనులతో మనం ఎలాగూ మెలగాలి అంటే మనము సత్ప్రవర్తన కలిగి ఉండి సత్క్రియల ద్వారా వారిని ప్రభు యొద్దకు మనం వారిని నడిపించవలసిన వారు వింటున్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము 8వ వచనం 14 వచనాలు మనము గమనించినట్లయితే, ఇదిగో మీరు సత్క్రియల యందు ఆసక్తి కలిగి సత్క్రియలు చేయండి అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, దేవుని పిల్లలైన వారము అన్యజనులైనా సరే వారికి మేలు చేయవారుగా, వారికి సత్క్రియలు చేయవారుగా మనము ఉండవలసిన వారు వింటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుతున్నాము, ఉపకారమును ధర్మమును చేయమరువద్దు, అవి దేవునికి ఇష్టమైన యాగములని. ప్రియులారా, ఎవరైనా సరే వారి కుల మత భేదము లేకుండా వారికి మనము మేలు చేయవారముగా, వారి ఎడల మనం ఉపకారము చేయవారముగా, వారికి ధర్మము చేయవారుగా మనం ఉండాలని మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చదివినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయో యహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకొనుటయే అనే మాట అక్కడ చదువుతున్నాం. ప్రియులారా, మన సత్క్రియల ద్వారా అన్యజనులను ప్రభు యొద్దకు నడిపించాలి. వారికి మేలు చేయొచ్చు, వారికి ఎడల ప్రేమ చూపచ్చు, వారి అవసరతలో పాల్పంపులు పొందుతూ వారికి ఏదైనా అవసరమైనప్పుడు మనకు సహాయం చేస్తూ అన్యజనులను ప్రభు యొద్దకు నడిపించవలసిన వారు వింటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ అంటాడు, ఇదిగో సంఘమునకు వెలుపటి వారి మధ్యలో మనం ఉంటున్నాము కనుక మీరు మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. పిల్లలు, మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన చేతలు కూడా అలాగే ఉండాలి. మన మాటలకు మన చేతలకు మ్యాచ్ అవ్వాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు అని మనం చెప్తున్నప్పుడు మనలో ప్రజలు ప్రేమ చూడగలగాలి. దేవుడు కనికరమ కలిగిన వాడు అని చెప్పినప్పుడు మనలో ప్రజలు కనికరాన్ని చూడాలి. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు మనలో ప్రజలు పవిత్రతను చూడాలి. అటువంటి బోధ ఈరోజు సంఘములలో అవసరం. పిల్లలు, కేవలము ఆశీర్వాదములు, కేవలము ఐశ్వర్యము గురించి మాత్రమే కాక మంచి ప్రవర్తన గురించి ఆనాడు సంఘములలో బోధించబడినట్లు ఈరోజు సంఘములో బోధించబడాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. అన్యజనుల మధ్య మనం ఒక మర్యాదపూర్వకమైన జీవితాన్ని జీవించాలి. వి మస్ట్ బి ద మోడల్ టు ద సొసైటీ. ఈ సమాజానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి.
యేసుక్రీస్తు మనకి ఏదైతే బోధించాడో ఆ బోధ ప్రకారము మనము ఈ లోకములో మనము జీవించాలి, నడుచుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కలిగి ఈ లోకంలో నడుచుకోవాలి. మర్యాదపూర్వకముగా హుందాగా ఈ లోకంలో మనము బ్రతకాలని ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగే ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. ప్రియులారా, దేవుని పిల్లలైన వారు సంఘములో మాత్రమే కాక, ఇంటిలో మాత్రమే కాక, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొంది ఉండవలసిన వారు వింటున్నాం. ప్రియులారా, మన గురించి సంఘములో ఎంతోమంది చక్కగా మన గురించి చెప్పొచ్చు. మనము ప్రార్థనా పరులమని, లేకపోతే మంచి తలాంతలు కలిగిన వారమని, వాక్యాన్ని చక్కగా బోధిస్తామని, అనేక వరములతో నింపబడ్డామని సంఘములో ఒకవేళ ప్రజలు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వచ్చు. కానీ లోకములో కూడా అదే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. సమాజంలో అదే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. నీవు పనిచేస్తున్న ఆఫీసులో, నీవు ఉంటున్న ప్రదేశంలో, నీవు ఉంటున్న అపార్ట్మెంట్లో, నీవు ఉంటున్న కాలనీలో, నీవు ఉంటున్న గ్రామంలో, నీవు ఉంటున్న ఊరిలో మంచి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండాలి. ప్రియులారా, తిమోతి గురించి మనం ఆలోచన చేసినట్లయితే లుస్త్రలోను ఇకొనియలోను 2 ముఖ్యమైన పట్టణాల్లో కూడా తిమోతి మంచి పేరు పొందినవాడుగా ఉన్నాడు. సుమారు ఈ లుస్త్రకు ఇకొనియకు సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2 పట్టణములలో కూడా అతను మంచి పేరు సంపాదించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుల బోధలో ఉన్న ఈ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. వెలుపటి వారితో మనం ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉండాలో, వెలుపటి వారిని మనము ద్వేషించక, వారిని దూషించక, వారిని ప్రేమిస్తూనే, వారిని కనికరిస్తూనే, వారికి మేలు చేస్తూ, వారి ఎడల సత్ప్రవర్తన కలిగి మర్యాదగా నడుచుకుంటూ వారిని ప్రభు యొద్దకు మనము నడిపించవలసిన వారు వింటున్నాం. వారితో మనం మాట్లాడినప్పుడు అర్థం లేని మాటలు మాట్లాడక రుచిగలమైన మాటలు. ఇంకొక మాట మనం చదువుతున్న కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మన మాటలు కృపాసహితముగా ఉండాలి అని, మన మాటల్లో కృప ప్రజలు చూడాలి. ప్రియులారా, దేవుణ్ణి ఎవరు ఎన్నడూ చూడలేదు, కానీ దేవుణ్ణి ప్రజలు చూడాలంటే దేవుని పిల్లల ద్వారానే దేవుణ్ణి ప్రజలు చూడాలి. ఎందుకనగా దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం. ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కనికరం, ప్రభు యొక్క పరిశుద్ధత సంఘమునకు వెలుపటి వారికి మనం చూపించినప్పుడు ప్రియులారా, దేవుడు ఎవరో వారికి తెలుస్తుంది. అలాగే అన్యజనుల పట్ల యేసుక్రీస్తు ఏ విధంగా అయితే కనికరాన్ని చూపాడో అటువంటి కనికరాన్ని మనం చూపించవలసిన వారు వింటున్నాం. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతూ దారి మధ్యలో దొంగల చేతిలో చిక్కి చాలా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మొదటిగా ఒక యాజకుడు చూశాడు, కానీ అతనిని చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. తరువాత లేవీయుడు వచ్చి గాయపడిన వ్యక్తిని చూచి ఏమాత్రం స్పందించకుండా పక్కగా వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మంచి సమరయునిగా ప్రభువు పరిచయం చేశాడు. గాయముల పాలై కొరప్రాణముతో అతను పడి ఉండగా చూచి ఇతని యొక్క హృదయము కనికరముతో నిండిపోయింది. ఆ సమయంలో ప్రియులారా, అతని మతమేంటో అతను చూడలేదు. గాయపడిన వ్యక్తి యొక్క మతమేంటో అతను చూడలేదు. అతని కులమేంటో అతను చూడలేదు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో అతను చూడలేదు. అతని యొక్క స్టేటస్ ఏంటో చూడలేదు. అతను గొప్పవాడా లేకపోతే చిన్నవాడా అని చూడలేదు. అతను చదువున్నవాడా చదువు లేనివాడని చూడలేదు. కేవలము అతడు కనికరముతో నింపబడి అతని యొక్క గాయములు కట్టి నూనె రాచి ప్రియులారా పోటకోళ్ళవాని యొద్దకు తీసుకువెళ్ళి, ఇదిగో అతనికి భోజనం పెట్టండి అని పోటకోళ్ళవానికి చెప్పి ఉన్నాడు. ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను, ఒకవేళ ఏదైనా నేను తీర్చవలసి ఉంటే మరలా నేను ఇస్తానని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. ప్రియులారా, అవును, ఈ మంచి సమరయుడు అతనికి పొరుగువానిగా కనబడ్డాడు. అంచేత ఏ భేదము చూపకుండా ఈ కనికరము చూపాడో ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము అన్యజనుల పట్ల ప్రేమతో కనికరముతో మెలగి వారికి మేలు చేయవారముగా, వారికి ఉపకారం చేయవారుగా ఉండాలి. ప్రభు యొక్క ఆజ్ఞల్లో 2వ ప్రధానమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మన ఇరుగు పొరుగునున్న వారిని మనం ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, వారితో సరి అయిన రీతిలో జ్ఞానముతో సంభాషిస్తూ, మనము ఏమి చేసినా ప్రియులారా, మనము మాట్లాడినా, వారికి కొన్ని సత్క్రియలు మనం చేసినా మన యొక్క గురి ఏంటనగా నిజదేవుడైన యేసయ్య వైపు వారిని మళ్లించడమే, ప్రభువుని వారికి పరిచయం చేయడమే, ప్రభు యొక్క రక్షణ మార్గం వారు చూపించడమే ధ్యేయముగా మనము అన్యజనుల మధ్య సాక్షులుగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రియులారా, ఇటువంటి విషయాలు అపోస్తలుల సంఘానికి బోధించారు. అందుచేత ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాము, సంఘము లోకములో ఉంది కనుక
లోకమునకు ప్రత్యేకంగా ఉంటూనే లోకమును అనగా లోకములో ఉన్న మనుషులను ప్రభు యొద్దకు నడిపిస్తూ వారితో చక్కగా జ్ఞానముతో సంభాషిస్తూ మంచి ప్రవర్తన కలిగి వారికి ఉపకారమును ధర్మమును చేస్తూ వారికి మేలు చేస్తూ ప్రభు యొద్దకు నడిపిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇటువంటి బోధల ద్వారా మన సంఘములు దీవించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, నీకు వందనాలు. ఆనాడు సంఘములలో అపోస్తలులు ఏ ఏ విషయాలు బోధించారో మాకు బోధిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, సంఘముగా లోకములో మేమున్నాము గనుక లోక మాలిన్యము మాకు అంటుకొనకుండా పవిత్రంగా జీవిస్తూనే నీవు చూపించిన ప్రేమ, నీవు చూపించిన కనికరం ఇతరులకు మేము కనుపరుస్తూ వారితో మాట్లాడినప్పుడు మా సంభాషణ కృపాసహితముగా రుచిగలదిగా ఉంటూ అనేక మందిని యేసును పరిచయం చేయడానికి నీ కృప మాపై చూపించండి. యేసు శక్తి కలిగిన దేవుడని, ప్రేమ కలిగిన వాడని, దయ కలిగిన వాడని లోకానికి తెలియాలంటే సంఘాన్ని ఏర్పరచుకున్నావు. అందుచేత మేము సత్ప్రవర్తన కలిగిన వారమై మా మాటలు మా చేతలు పరిశుద్ధముగా ఉంటూ అనేక మందిని నడిపించే కృప ప్రతి సంఘమునకు నీ బిడ్డలందరికీ దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. నీ బిడ్డలు ఏ ఏ అక్కరలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు. ప్రతి ఒక్కరి అక్కరను యేసు నామములో తీర్చమని, సంతోషముతో సమాధానముతో నింపమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అవర్ అడ్రస్ Christ Covenant Church, plot number 15, Kalighat Colony, near Voda Colony, Phase 1, Vijayanagaram, 535003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram, 535002. Our phone numbers 944196918. Another number 7396181496. God bless you and your family.